ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మరి ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడే వారికి భారీ జలక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంకు తన క్రెడిట్ కార్డు పోర్ట్ఫోలియో కోసం మరిన్ని నిబంధనలను సవరించింది. ఆగస్టు 1 నుండి ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తాయి. థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్లను ఉపయోగించి అద్దె చెల్లింపుల నుంచి విద్యా లావాదేవీలపై ఛార్జీలు, యుటిలిటీ బిల్లులకు ఛార్జీలు వంటివి అమల్లోకి రానున్నాయి. ఏ మార్పులు చోటు చేసుకున్నాయో చూద్దాం. క్రెడ్, పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్ వంటి థర్డ్ పార్టీ చెల్లింపు యాప్ల ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డులను ఉపయోగించే అన్ని అద్దె లావాదేవీలపై ఇప్పుడు 1% రుసుమును చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రెడ్, పేటీఎం, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ల ద్వారా బ్యాంకు క్రెడిట్ కార్డులను ఉపయోగించి విద్యా ఖర్చుల చెల్లింపులు చేస్తే 1% ఛార్జ్ పడుతుంది. అయితే మీరు బ్యాంకు క్రెడిట్ కార్డులను ఉపయోగించి కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్లు లేదా వారి POS మెషిన్ల ద్వారా లావాదేవీలు చేస్తే ఎటువంటి ఛార్జీలు ఉండవు. 50,000 రూపాయల కంటే ఎక్కువ యుటిలిటీ లావాదేవీలపై 1% ఛార్జీ పడుతుంది. అదే 50,000 కంటే తక్కువ ఖర్చు చేస్తే అదనపు ఛార్జీలు విధించబడవు. ఈ మార్పు వల్ల వినియోగదారులపై అధిక ప్రభావితం చూపే అవకాశం లేదు. ఎందుకంటే వ్యక్తులు ఒకే లావాదేవీలో ఇంత పెద్ద బిల్లు చెల్లింపులు చేయడం అసాధారణం. మీరు ఫ్యూయల్ కోసం 15,000 రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే బ్యాంక్ ఎటువంటి అదనపు రుసుమును వసూలు చేయదు. అయితే మీరు ఇంధనం కోసం ప్రతి లావాదేవీకి 15,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే మొత్తంపై 1% రుసుము వసూలు చేయబడుతుంది. రివార్డు రిడెంప్షన్ ఛార్జీలు ఉన్నాయి. స్టేట్మెంట్ క్రెడిట్ కోసం తమ రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకునే క్రెడిట్ కార్డు వినియోగదారులందరూ ఇప్పుడు 50 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డులపై రుసుములను పెంచారు.